ఇంతకుముందు కలవకపోయినా మనం ఏం మీట్ పెట్టుకోపోయినా నేనేం అడగకపోయినా నాకు నా కుటుంబానికి మీరు అందంగా నిలబడారు. ఈ రోజు ఇలా వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. ఎవరు కానీ ఒక రూపాయి తీసుకోకుండా ఏది ఆశించకుండా ఒక మంచి వైపు కానీ ఒక ధర్మం వైపు కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొని అండ్ లిటరలీ కాపు కాశారు. ఎన్ని జన్మలు వచ్చినా మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఇంక బయట ప్రతి బర్త్డేకి ప్రతి ఈవెంట్కి మనం ఒక అకేషన్ చేయాలి. మీరు లేకపోతే మేము లేము. మాకు మా దేవుళ్ళు మా జనాలు ప్రజలు వాళ్ళకి మధ్యలో మీరే మీడియం మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగునా మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ కెమెరా సిబ్బందికి ఫోటోగ్రఫీ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. కేక్ కట్ చేస్తున్నాను. లేదు, ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ నిర్మాతలు క్యాస్ట్ క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ అండి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసాం బిజినెస్ తర్వాత. అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ గ్లిమ్స్ రాబోతుంది. ఎవరైతే ఇన్నాళ్ళు ఫన్ మిస్ అవుతున్నారో దట్స్ గోయింగ్ టు కమ్. అండ్ అలాగే మా హనుమారెడ్డి గారు తీసిన డేవిడ్ రెడ్డి సినిమా గ్లిమ్స్ కూడా రేపు ఈవినింగ్ రాబోతుంది. అందరూ ప్రతి సినిమాలు కష్టపడతారు. మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డేకి నా హై. ఇప్పుడల్లా కాదండి, ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ మై యాక్టింగ్ కెరీర్. ఐక్య అనే ట్రస్ట్ అండి, ధైర్య సేన సమితి. ఈ క్యాంపెయిన్ తగ్గదు మీరు, ఈ క్యాంపెయిన్ తగ్గదు మీరు. సైలెన్స్ అనుకుంటున్నారు. సూపర్ అన్న. ఐక్య ధైర్య సేన సమితి. ఇది నేను నా సతీమణి మోనిక గారు ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్ గా కాకుండా ఒక హాస్పిటల్ హెల్ప్స్ అనో లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గా అనో ఊర్లో సమస్య అనో యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను మా వైఫ్ కానీ కీప్ హెల్పింగ్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని ఆగుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడదాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేసుకుందాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కపల్లిలో లాంచ్ చేశాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చేసినందుకు. అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను వైజాగ్లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పిన వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుందనేసి తెలియజేస్తానండి. అండ్ ముఖ్యంగా ఐక్య ధైర్య సేన సమితి అని ఈ పేరు ఎందుకు పెట్టామంటే నేను ఎప్పటి నుంచో ఒకటి నమ్ముతానండి, విభజించుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్, విభజించి పాలించడం. సో అది రైట్ కాదు, మనం కలుపుకుంటూ వెళ్ళాలి. 10 మంది కలిసి ఉంటేనే ఆనందం అది. సో అందుకోసం ఐక్య అని చెప్పి పెట్టాము. అండ్ దీని మీద మాకు ఫుల్ మర్యాద, ట్రస్ట్, గౌరవం, ఒక భయం, ఒక బాధ్యత దీని మీద ఉండాలంటే ఇది మా పిల్లల పేరుకి సంబంధించి ఉండాలని. అందుకే నా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ నా పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్య సేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో అదే భయంతో దాన్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటామని ఆ పేరు పెట్టడం జరిగింది.
ఎస్ సార్. ఎడ్యుకేషన్ చేపట్ చేస్తారు, వైద్యం కానీ డిఫరెంట్ ఇల్లు చేసుకుని దాని మీద ఫోకస్ చేస్తారు. ఈ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఎజెండా టు యాజ్ ఆఫ్ నో అండి, వీఆర్ స్టిల్ దాని నియమాలు కానీ ప్రతిదీ కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తో వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్, అంత ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ అలా చేయలేదు. ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్ గానే స్టార్ట్ చేశాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లోకి తీసుకొస్తాము. అండ్ ప్రస్తుత నియమాలు వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే మేము ఇదే హెల్ప్ చేస్తామని ఎవరు తలుపు తట్టట్లేదు. మీకు తెలిసిందే, పలు ప్రాబ్లమ్స్ తో పలు దీంతో వచ్చినప్పుడు వీళ్ళ అడ్రస్ మా వల్ల చెప్తున్నప్పుడు వీళ్ళ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ వాళ్ళ మెంబర్స్ కానీ, అన్నా ఇలాగ మాకు ఇంత ఇవి ఉన్నాయి, ఏదైనా వాయిస్ అవుట్ చేసి ఒక పెద్దోళ్ళ మీద ఏదైనా మాట్లాడితే స్ట్రైక్లు వేస్తున్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయని నేను అప్పుడే చెప్పాను. సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ ఇలా వచ్చే వాళ్ళకి ఐక్య అనే సంస్థ మీకు నిలబడుతుంది. మీరు తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. సో సర్టన్ థింగ్స్ ఇలాంటి వాటిలో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ అన్న. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. మనోజ్ అంటే హీరోగా పెరిగిన మధ్యలో క్యారెక్టర్ ఈ మధ్య ఒక నెగిటివ్ క్యారెక్టర్ హీరోనా విలనా క్యారెక్టర్ యాక్టర్ అనేటువంటి ప్రశ్నలో నేను యాక్టర్ అన్నా, ఏం లేదు నా యాక్టర్ 100% చేస్తానన్నా. మీరు ఒక ఆర్టికల్ అనే రాయరు కదా, సేమ్ మీరు కూడా. తెచ్చారా ఇప్పుడు? అన్నా దేవుడిదే అన్నా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఏదన్నా అంటే ఇదే మీ అందరికి తెలిసింది. అండ్ ఈ సినిమా 2 సినిమాలకి నాకు నా డైరెక్టర్ విజయ్ కనకమేట్ల గారికి, అలాగే నా డైరెక్టర్ కార్తీక్ కట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను, నాకు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చినందుకు. రాజకీయాల్లో కొత్తగా రావడం ఏంటన్నా, పుట్టినప్పటి నుంచి దాంట్లోనే కదా ఉన్నాము అన్నా. ఆల్రెడీ ఉన్నామన్నా, ఎందుకంటే డైరెక్ట్ ఏముంటుంది చెప్పండి అన్నా. జనాల పార్టీలో అన్నా. నాకు కథ విషయాల్లో, సినిమా విషయాల్లో పలువురు వస్తున్నారని చెప్పి 2016లో నాకు సినిమాలు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోయారు. సో నా పని విషయంలో, నా డెసిషన్ విషయంలో, నా సినిమా, నా స్క్రిప్ట్ విషయంలో ఎవరు వినరండి. మనోజ్ మాత్రమే వింటాడు. మనోజ్ ఒకటే డెసిషన్ తీసుకుంటాడు. అండ్ దర్ ఇస్ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అండ్ మై వైఫ్ ఆల్సో రెస్పెక్ట్స్ మై స్పేస్. అండ్ నేను కూడా ఆవిడ స్పేస్ రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్గా ఉంటాను తప్ప, నేనేం చేయాలనుకుంటున్నా ఆవిడ సపోర్ట్ ఉంటుంది తప్ప ఒకరి దాంట్లో ఒకరిని ఆ స్పేస్ని డిస్టర్బ్ చేయట్లేదు. అన్న 100% అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నాను మేము సొంతంగా కష్టపడి చేసుకుంటున్నాం, ఒక చోట నుంచి తీసుకోలేదు. అండ్ మాకు టైట్గా ఉన్నప్పుడు మాకు అది పెద్దగా అయినప్పుడు వీఆర్ అప్రోచింగ్ ట్విట్టర్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ వీఆర్ రేజింగ్ ఫండ్ రైజెస్. ఆ ఊర్లో ఏదైనా జరిగితే అక్కడ ఎమ్మెల్యే గారితో కానీ అక్కడ ఉన్న లోకల్ సిబ్బందితో కానీ మాట్లాడి ఆ విధంగా వీఆర్ ట్రైంగ్ టు రేజ్ ఫండ్స్. అండ్ యా అన్న, ఇందాక చెప్పినట్టు ప్రభుత్వానికి వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్ అండ్ ఇన్ ఫ్యూచర్ విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. లేదన్నా, ఆ ఉద్దేశంతో అయితే కాదు. ఈ సేవా కార్యక్రమం ఎప్పటి నుంచో చేసేది. వీటన్నిటికీ సేవా కార్యక్రమానికి అందరికీ ఒక జాయింట్, ఒక ప్లాట్ఫామ్ అవ్వాలని నేను చేసింది, కానీ వేరే పొలిటికల్ ఉద్దేశం కాదు, ఏది కాదన్న. టు బి క్లియర్. మీరు చెప్పండి. అంతే, రెస్పెక్ట్ చేసి మేడం. ఉమెన్కి ఎప్పుడు ఒకరి కష్టం అంటే ఎప్పుడు నిలబడతాను మేడం, 100%. అండ్ ఇప్పుడు కాదు, ఎప్పటికి కానీ నిలబడతాను. అండ్ అదే చెప్పాను, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరికైనా వాళ్ళకే నిలబడతాను అన్నప్పుడు ఉమెన్ది చెప్పక్కర్లేదు మేడం. అది ఎప్పుడు అది బై బర్త్ డిఫెక్ట్ అలా ఉండిపోతాం అంతే. ప్రస్తుతానికి ఓన్ మనీ అండి. వీఆర్ స్ట్రక్చరింగ్ ఇట్. స్ట్రక్చర్ అయిన తర్వాత ఎలా దాన్ని పొజిషన్ చేయాలనేది వీ ప్లాన్ ఇట్.